జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రంలో వెలిసిన కనకదుర్గాదేవి వైభవం ఏంటో, కనకదుర్గా అమ్మవారి ఆవిర్భావ రహస్యం ఏంటో, దీని వెనుక ఉన్నటువంటి పౌరాణిక గాథ ఏంటో పరిశీలిద్దాం. కృతయుగంలో కీలుడు అనే పేరు కలిగిన యక్షుడు అమ్మవారి గురించి కఠోర తపస్సు ఆచరిస్తాడు. అమ్మవారు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమని అడిగినప్పుడు, అమ్మా నీవు నా గర్భంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉండాలి, ఇదే నేను కోరుకునేటటువంటి వరమని కీలుడనేటటువంటి ఆ యక్షుడు అమ్మవారితో పలుకుతాడు. అప్పుడు అమ్మవారు నీవు పర్వతంలాగా మారిపోయినట్లయితే కాలక్రమంలో నీ నాభి ప్రదేశంలోనే నేను స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటానని కీలుడనేటటువంటి ఆ యక్షుడికి వరం ఇస్తుంది. అలా వరం ఇవ్వగానే కీలుడు అనే పేరు కలిగిన ఆ యక్షుడు కీలాద్రి అనే పేరుతో ఒక పర్వతంలాగా మారిపోయాడు. కాలక్రమంలో మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడు దేవతలను ఋషులను తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న తరుణంలో అమ్మవారు ఉగ్ర రూపంలో ఆ మహిషాసురుడనే రాక్షసుడిని సంహరిస్తుంది. అలా సంహరించిన తర్వాత అమ్మవారిని భూలోకంలోనే ఉండమని దేవతలందరూ ప్రార్థించిన తరుణంలో కీలుడికి ఇచ్చిన వరం ప్రకారం కీలుడు కీలాద్రిగా మారిన తరుణంలో అక్కడికి వెళ్ళి సరిగ్గా ఆ కీలాద్రి మధ్య భాగంలో నాభి ప్రదేశంలో అమ్మవారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఆవిడే విజయవాడ కనకదుర్గాదేవి. మొట్టమొదటిసారిగా అమ్మవారిని ఇంద్రుడు పూజించాడు కాబట్టి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. అయితే ఇక్కడ ఇంద్రకీలాద్రిలో ఉన్నటువంటి అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించిన తర్వాత ఉగ్ర కళలతో నాభి ప్రదేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది. అమ్మవారి ఉగ్ర కళలు శమింపజేయటానికి బ్రహ్మదేవుడు ఈ ప్రదేశానికి వచ్చి 1000 అశ్వమేధ యాగాలు చేస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు అక్కడ జ్యోతిర్లింగంగా ఆవిర్భవిస్తాడు. అలా ఆవిర్భవించినటువంటి పరమేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు మొట్టమొదటిసారిగా మల్లికా పుష్పాలతో పూజ చేశాడు. అలా పూజించిన తర్వాత అక్కడ పరమేశ్వరుడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. పరమేశ్వరుడు వచ్చిన తర్వాత అమ్మవారిలో ఉన్నటువంటి ఉగ్ర కళలు శమించాయని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. అయితే విజయవాడ కనకదుర్గాదేవి ఆవిర్భావం వెనుక ఇంకొక అద్భుతమైన రహస్యం కూడా ఉంది. ఆ అద్భుతమైన రహస్యాన్ని మనం పరిశీలించినట్లయితే విజయవాడ క్షేత్రంలో మనం ప్రతిరోజు దర్శించుకునేటటువంటి అమ్మవారిని జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు కాలక్రమంలో ప్రతిష్ఠించారు. యథార్థానికి పరమేశ్వరుడు వచ్చిన తర్వాత కూడా అమ్మవారు తీవ్రమైనటువంటి ఉగ్ర కళలతో ఉండేవాళ్ళు. ఆ ఉగ్ర కళలు కొద్దిగా తగ్గినాయి. అలా ఉగ్ర కళలతో ఉన్నటువంటి అమ్మవారిని శాంతపరచటానికి ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి అమ్మవారిలో ఉన్నటువంటి ఉగ్ర కళలన్నీ కూడా ఇక్కడ పరిసర ప్రదేశాలలో ఒక గుహలో ఏర్పాటు చేశారు. విజయవాడ సమీపంలో మొఘల్రాజపురంలో ఒక గుహ ఉంటుంది. ఆ గుహ లోపల అమ్మవారు నడుము మీద చెయ్యి ఉంచుకొని పక్కనే సింహాన్ని పెట్టుకొని ఒక రూపం మనకు ఆ గుహలో దర్శనమిస్తుంది. అది అమ్మవారి ఉగ్ర రూపానికి సంబంధించిన కళలకు సంకేతమైన యథార్థమైన రూపము. ఉగ్ర కళలన్నీ కూడా మొఘల్రాజపురంలో ఉన్న ఆ గుహలో ఆదిశంకరాచార్యుల వారు ఏర్పాటు చేసి ఆ తర్వాత అమ్మవారి సాత్విక కళలు మాత్రమే ఉండే విధంగా మూల విరాట్ని ఏర్పాటు చేశారని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. అందుకే విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ కొండకి ఒకవైపు మొత్తం కూడా కాటుక రంగులో ఉంటుంది. ఆ భాగాన్ని చీకటి కొండ ప్రదేశం అనే పేరుతో పిలుస్తారు. ఆ చీకటి కొండ ప్రదేశం మీద చింతామణి దుర్గలు అనే పేరుతో అమ్మవారు అనేక రూపాల్లో ఉంటారు. ఆ రూపాలలో ఒక రూపంలో అమ్మవారు ఆ కొండ మీద అష్టాదశ భుజాలతో నాలుక పెద్దగా తెరుచుకొని ఉన్నట్లుగా దర్శనమిస్తారు. అంటే అమ్మవారి యథార్థ రూపము ఇక్కడ అదృశ్యంగా గుహలలో ఉన్నది. అమ్మవారి సాత్విక రూపాన్ని మనం దర్శనం చేసుకుంటున్నామని దీనిలో ఉన్న అంతరార్థం. అందుకే ఆదిశంకరాచార్యుల వారు కూడా అమ్మవారిలో ఉన్నటువంటి ఉగ్ర కళలు శమింపజేసి ఆ సాత్విక రూపాన్ని ఏర్పాటు చేసి శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు.
అంతేకాకుండా లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఇక్కడ పఠించాలని ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారు. ఎందుకంటే దుర్గా సహస్రం చదివితే అందులో ఉన్నటువంటి 18 నామాలు అమ్మవారి ఉగ్రకళను ప్రచోదనం చేస్తాయన్న ఉద్దేశంతో ఆదిశంకరాచార్యుల వారు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలని ఆలయంలో నిర్దేశించారని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. కాబట్టి విజయవాడ కనకదుర్గా అమ్మవారి అద్భుత రహస్యాలను తెలుసుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకోవటం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా సంకటమోచక హనుమాన్ స్తోత్ర ఆవిర్భావ వైభవం ఏంటో, తులసీదాస్ గారు సంకటమోచక హనుమాన్ స్తోత్రాన్ని ఏ సందర్భంలో పఠించారో దీని వెనుక ఉన్న రహస్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఏనకేనాపి హేతున ఏ విధంగానైనా శ్రద్ధ కలిగిన భక్తి ఉంటే దాన్ని మించింది మరొకటి లేదు. శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో నరహ. స్వామి ప్రకటించాడు లేదా? ఎవడయ్యా అందరిలో గొప్ప యోగి అంటే శ్రద్ధావాన్ భజతే యో మాం. భజతే యో మాం అంటే భక్త. శ్రద్ధగా నా ఎళ్ళ ఎవడ భక్తి కలిగి ఉంటాడో వాడు. అలాంటి భక్తి కలగడం కోసం భగవజ్ఞానం కావాలి. కనుక జ్ఞానం భక్తిగా పండుతుంటా అంటాడు శాండిల్యుడు భక్తి సూత్రాల్లో. ఇది రహస్యమైన అంశం. అందుకే భక్తి సంపదను అడిగాడు. తథాస్తు. వెంటనే స్వామి ఇంత పెళ్లి చేయించిన వాడికి అడిగింది ఇవ్వాలిగా. అందుకే తథాస్తు వాక్యం వదతో విధిర్హరే శ్రీరాధికాయాశ్చ పదద్వయం శుభం నత్వాకరాభ్యాం. కోరిన వరం పొంది రాధాకృష్ణ పాదపద్మాలకి నమస్కరించి కరాభ్యాం శిరసా పునర్జగామ. చేతులతోనూ తలతోనూ పాదాలకు నమస్కారం చేసి జగామ గేహం ప్రణత ప్రహర్షిత. అలా పెళ్లి చేయించి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నారండి బృందావనంలో. మిగిలిన వాళ్ళందరూ పూలమాలను కురిపించి వెళ్ళిపోవడమే, అంతకుమించి వాళ్ళకేం లేదు. వెళ్ళిపోవాలి, ఉండకూడదు ఎవరు, వాళ్ళిద్దరూ వివాహం తర్వాత లేచి బయలుదేరి ఆ యమునా తీరంలో ఆ బృందావనంలో విహరిస్తున్నారు. ఏకాంతంగా రాధాకృష్ణుల విహారం. ఇది ధ్యానిస్తే చాలు ధన్యులవుతారు అన్నాడు. ఇక్కడ చిన్న విషయం కాదు. రాధామాధవ రతిచరితమితి బోధావహం శృతిభూషణం అన్నాడు అన్నమాచార్యులు వారు. వారి యొక్క రతిచరితము అంటే పరస్పర అనురక్తి కలిగిన చరిత్రం ఏదైతే ఉన్నదో అది బోధావహం. బోధావం అంటే జ్ఞానస్వరూపమైనది. అంటే నువ్వు గురువుల ద్వారా తెలుసుకుంటే కానీ తెలియబడనిది బోధావహం. అలాంటిది శృతిభూషణం. అది వింటూ ఉంటే చెవులకి ఇంపుగా ఉంటుంది. అది కాదు శృతిభూషణం అంటే వేదాలకే అలంకారమైనటువంటిది. అది భావం అంటే ఇక్కడ 2 భావములు ఉన్నాయి. అలాంటిది సామాన్యం కాదు. గహనే ద్వావపి గత్వా గత్వా రహస్య రతిం ప్రేరయతి సతి విహర తత్పదా విలసంతౌ విహత గృహాసౌ వివశౌతౌ జనయతి పవనే సపద వికారం వనితా పురుషౌ జనితాసౌ అంటాడు మహానుభావుడు అన్నమాచార్యులు వారు. చాలా విస్తారమైన గీతం రాశారు ఇక్కడ. వారు ఉభయులు అరణ్యంలో విహరిస్తున్నారు. వనకుసుమ విశద వరవాసనయ ఘనసార రజో గంధైశ్చ. అలాంటి వాతావరణంలో విహరిస్తున్నారు. ఆ విహరిస్తున్న వైభవం ఎంత గొప్పగా ఉందండి. ఒక్కసారి ముందు నుంచి వద్దామా. మేఘాలు నిండిపోయే ఈ పిల్లాన్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చు అని నందుడు అప్పగించాడు. అక్కడ పదం జాగ్రత్తగా మనం వింటే ఒక అద్భుతమైన మాట వచ్చింది, గుర్తున్నదా? ఏవం గృహం ప్రాపయ మేఘభీతం వదామి చెత్తం. మేఘభీతం. అదేవిధంగా దాని ముందు ఘనైరభూన్ మేదురమంబరంచ. ఈ 2 జాగ్రత్తగా వింటే జయదేవ కవి గీత గోవిందంలో మొదటి శ్లోకం గుర్తుకొస్తుంది. ఇక్కడ మేఘైర్మేదురమంబరం వనభువశ్యామస్తమాల ద్రుమై నక్తం భీరురయం త్వమేవ తదిమం రాధే గృహం ప్రాపయ ఇత్థం నందనిదేశితశ్చలితయో ప్రత్యధ్వకుంజద్రుమం రాధామాధవయో జయంతి యమునాకూలే రహక్కేళయ. ఇది గీత గోవిందంలో మొదటి శ్లోకం. అంటే గీత గోవిందంలో మొదటి శ్లోకం ఎక్కడి నుంచి తీసుకున్నాడో తెలిసిందా? గర్గభాగవతంలో ఈ ఒక్క అధ్యాయం రాధామాధవ లీలా వైభవం. ఒక్క అధ్యాయం. ఇంకా చెప్పాలంటే రాధామాధవ రాస వైభవం. ఇది రాసలీలం. ఇక్కడి నుంచి వివాహ అనంతరం కృష్ణ పరమాత్మ రాధాదేవి కలిసి బృందావనంలో విహరించిన లీల ఎంత రాసం.
ఈ ఒక్క అధ్యాయం గురించి చెప్తూ, అధ్యాయం పూర్తయ్యాక చెప్పాలనుంది కానీ తొందర ఆగట్లేదు. ఈ శ్లోకం ఎలా తీసుకున్నాడో చూడండి. దీన్ని బట్టి జయదేవుడు గీత గోవిందం మామూలు సాహితీవేత్తలు అనుకుని సంగీతకారులు అనుకునేటువంటి పాటలు కావు. శుద్ధ చిత్తం లేని వాళ్ళకి కృష్ణుడు గోపి అర్థం కారు. అందుకే రాధాకృష్ణ తత్వం గంభీరమైనది. అది లౌకికమైన కామ దృష్టితో చూడడానికి వీలు లేదు. ఇది ఒక రహస్యం. అది ఆ రహస్యం ఉపాసనకి, యోగానికి, వేదాంతానికి, పరాభక్తికి చెందినది. 4గింటికి చెందినటువంటిది. ఉపాసన, యోగము, వేదాంతత్వ విచారణ, పరాభక్తి, ఈ 4గింటికి చెందినది. ఇది ఉపాసన కూడా పరాభక్తిలో కలిసిపోతుంది. అంటే మామూలు ఉపాసన కూడా దొరకదు. అది మామూలు ఉపాసకులకి మంత్రం తంత్రం తీసుకుని పగలు రాత్రి మాలలు తిప్పేవారికి కూడా తెలియదండి ఈ తత్వం. అందుకే ఉపాసన పరాభక్తి కలిపియాలి. అప్పుడు 3 వచ్చాయి ఇక్కడ: యోగము, తత్వ విచారణ, పరాభక్తి. అందుకే యోగత్రయీహేళ రాసలీల అంటారు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఈ రాసలీల బహునర్తక యుక్తమైన రాసము కాదు. రాధాకృష్ణులు మాత్రమే విహరిస్తున్నారు ఇక్కడ. అలా విహరిస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి ఆ బృందావనం, నిర్మలమైన యమునా తీరం, రమ్యమైన కల్పవృక్షాలు, తేజోవంతమైనటువంటి గోవర్ధనగిరి, వాటి నడుమ విహరిస్తున్న రాధాకృష్ణులు ఎంత చక్కగా విహరిస్తున్నారనేది ఇక్కడ చూపిస్తున్నాడు. దానికి ముందు ఏమొచ్చింది? మేఘైర్మేదురమంబరం వనభువశ్యామస్తమాల ద్రుమై. మేఘములు నిండిపోయి ఉన్నాయి, తమాల వృక్షములు నల్లని నీడలు వేస్తూ ఉన్నాయి. ఇలాంటి చోట నక్తం భీరుగు అయం. ఈ పిల్లాడికి రాత్రి భయం సుమా. త్వమేవ తదిమం రాధే గృహం ప్రాపయ. ఈ పిల్లాడు నువ్వే ఇంటికి చేర్చు. ఇత్తం నందనిదేశితశ్చలితయోహో. ఇలా నందుడు ఆదేశం ప్రకారంగా సరైన ఎత్తుకుని వెళ్ళాక వాళ్ళిద్దరూ కలిసి చలితయోహో ప్రత్యధ్వ కుంజద్రుమం ప్రతికుంజ ప్రతిద్రుమం. అక్కడ ఉన్నటువంటి ప్రతి దారుల్లోనూ, ప్రతి కుంజముల్లోనూ, ప్రతి పొదల వైపు తిరుగుతూ ఉన్నటువంటి రాధామాధవుల యొక్క రహకేళయ, ఆ రహస్య లీలలు విజయము సాధించుగాక అని ప్రారంభించారండి ఈ శ్లోకం. అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా, ఇంకా ఇప్పుడు చెప్పబోయేదంతా ఒక్క శ్లోకంలో పెట్టాడు. ఆ రహకేళయ ఏమిటవి అంటే చెప్పబోయే గీతాలన్నీ అవే. సా విరహేతవదీన. ఒకసారి విరహంతో ఉన్నట్టుంటే ఈయన వెళ్ళి వెంటనే అనుగ్రహించడం అంటే మాయమైపోతాడు. అప్పుడు ఆవిడ విరహంతో బాధపడుతుంటే వచ్చి ఆస్వాదిస్తాడు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. శుక్రవారం నాడు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణైనటువంటి దుర్గాదేవిని ఆరాధన చేయాలి. ఎవరైతే ఈ బహుళ అష్టమి నాడు రాహుకాలంలో దుర్గాదేవి యొక్క ఆలయంలో నిమ్మకాయల యొక్క డొప్పలో నువ్వుల నూనె పోసి దీపారాధన ఆచరిస్తారో వారికి శూలేన పాహినో దేవి పాహి ఖడ్గేన చాంబికే ఘంటా స్వనైన పాహి చాపజ్జా నిస్వనైన చ అన్న చందంగా దుర్గామాత శత్రువులు లేకుండా చేస్తుంది. శత్రు నాశకకారిణి ఆ జగన్మాత. చండముండ నిశుంభ శుంభ ప్రచండ దైత్య విమర్దిని కదండి. అందుచేత మనలో ఉన్నటువంటి అంతఃశత్రువుల్ని సైతం కూడాను నాశనం చేసి సన్మార్గవంతమైనటువంటి ప్రభావాన్ని అందరికీ కూడాను కలిగించేటువంటి చక్కని తల్లి అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ. ఈ దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ తప్పనిసరిగా నిమ్మకాయల దండను కూడాను అమ్మవారికి బహూకరించి ఆ తల్లికి ఇష్టమైనటువంటి
దుర్గా సప్తశ్లోకి అనేటువంటి శ్లోకాల్ని పఠనం కనుక చేసినట్లయితే అనిర్వచనీయమైనటువంటి సుఖ సంతోషాల్ని ఆ అమ్మలగన్న అమ్మైన దుర్గమ్మ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది శుక్రవారం నాడు. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:17. తిథి అష్టమి రాత్రి 11:16 వరకు. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 11:28 వరకు. వర్జం రాత్రి 8:12 నుంచి 9:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:11 వరకు. మరల మధ్యాహ్నం 12:29 నుంచి 1:19 వరకు. అమృతకాలం ఉదయం 6:06 నుంచి 7:53 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30. నేటి విశేషం శుక్రవారం. శుక్రవారం సందర్భంగా లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజ చేసుకోవడం ద్వారా సంపద వృద్ధి చెందుతుంది. తులసి దళాలతో అర్చన చేసుకోవడం ద్వారా జ్ఞానము వృద్ధి చెందుతుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం రాత్రివేళ 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారా అనుభవయోగ్యమైన సంపద వృద్ధి చెందుతుంది. జాతకంలో శుక్రగ్రహ దోషాలు నడుస్తున్నటువంటి వారు లక్ష్మీదేవిని కానీ లలితాదేవిని కానీ తెల్లటి పుష్పాలతో పూజ చేయడం ద్వారా, పాయసం నివేదన చేయడం ద్వారా శుక్రగ్రహ దోషాలను జయించగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. ఎంత కోల్పోయినప్పటికీ భవిష్యత్తు మిగిలే ఉంటుంది. తనలో తాను రమిస్తూ చిన్ముద్ర పట్టి పరమ ప్రశాంతంగా చుట్టూ సనకసనందనాది మహర్షులు పరివేష్టించి ఉంటే జ్ఞానముద్ర పట్టుకొని ఆ మర్రి చెట్టు కింద కూర్చుని స్వాత్మారాముడై పరమ ఆనందంతో ముదిత వదనంతో కూర్చునున్నాడు. ఇక్కడ యజ్ఞం అంతా భగ్నమైపోయి దేవతలందరూ వీరభద్రుడి చేత శిక్షింపబడి పరుగున చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా ఇంత ఉపద్రవం వచ్చింది, అక్కడ ఉండేటటువంటి దేవతలకు ఋషులకు అందరికీ ఇబ్బంది కలిగింది, భగుడికి కళ్ళు పీకేశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఏ ముఖం పెట్టుకుని మనం ప్రార్థన చేస్తాం, రక్షించమని ఎలా అడుగుతామని అడిగారు.
ఆయన జగత్తులను కన్న తండ్రి, ఆయనకు ఆ ఆవేశకావేశాలు ఉండవు. వెళ్ళి పరమశివుడి పాదముల మీద పడి ప్రార్థన చేయండి అన్నాడు. అందరూ బయలుదేరి ఆయన దగ్గరికి వచ్చారు. సమత యదిగా కథావకాశంబునైన ఊర్ణనాభిగతి ఈ విశ్వ జనన వినాశ వృద్ధి హేతిభూతుండవగుచుండు ఈశరుద్ర అని స్తోత్రం చేశారు. ఊర్ణనాభిగతి అన్నారు. సాలిపురుగు గోడ మీద పాకుతూ వెడుతుంది. వెళ్ళి ఇక్కడ గూడు కడదాం అని సంకల్పం చేస్తుంది. అలా సంకల్పం చెయ్యగానే దాని నోట్లోంచి దారం బయటికి వస్తుంది. దారం బయటికి రాగానే ఒక గూడు కడుతుంది. ఆ గూడు కట్టి గూట్లో ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత ఈ గూడు వద్దులే తీసేద్దాం అనిపిస్తుంది. ఆ గూటినంతటినీ మళ్ళీ తానే సర్వనాశనం చేసేస్తుంది, వెళ్ళిపోతుంది. ఒక గూడు కట్టడానికి తన సంకల్పం ఒక్కటే, ఎక్కడి నుంచి ఏమీ పట్టరాదు సాలెపురుగు. తనలో నుండి ఊరిన జిగురుతోనే గూడు కట్టి ఆ గూటిలో తానుండి ఆ గూటిని తానే ఛిద్రం చేసినట్టు ఈ సమస్త బ్రహ్మాండములను సృజించి ఈ బ్రహ్మాండములను నిర్వహించి ఈ బ్రహ్మాండములను లయం చేసేటటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. కాబట్టి అటువంటి పరమేశ్వర, మీరే ఆగ్రహానికి వశులైపోతే మా జీవితాలు ఎక్కడున్నాయి? బుద్ధి గడ్డి తిని నిరీశ్వర యాగం దక్ష ప్రజాపతి చేస్తుంటే తగుదునమ్మా అని వెళ్ళాం. మమ్మల్ని అందరినీ దయతో కాపాడి రక్షించవలసింది అని ప్రార్థన చేశారు. పరమశివుడు భోళాశంకరుడు అంటారు. భోళాశంకరుడు అంటే ఆయన ఏదో ఉబ్బులింగడు అని స్తోత్రం చేసినంత మాత్రం చేత పొంగిపోయే లక్షణం ఉన్నవాడు కాదు. ఎంత తప్పు చేసిన వాడైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళిన అది దోషం అంటే చాలు, మన్నిస్తాడు. రెండవ లక్షణం ఏమిటి అంటే ఎంత స్థాయిలో ఉన్నాడు అన్నది చూడడు. ఎవడి స్థాయికి తగ్గ పూజ చేస్తే వాడి పట్ల ప్రసన్నుడైపోతాడు. అది పరమేశ్వరుడికి ఉండేటటువంటి లక్షణం. అందుకే పితృహృదయంతో ఉంటాడు. ఈ సమస్త బ్రహ్మాండములలో ఎన్ని భూతములున్నాయో వాటన్నిటికీ తండ్రి పరమేశ్వరుడే. మరి ఆయన దగ్గర చేరకపోతే ఎవరి దగ్గర చేరుతాయి? అందుకే సమస్త భూతములు ఎవరి దగ్గర చేరుతాయంటే భగవంతుడైన పరమేశ్వరుడి దగ్గరికి చేరుతుంటాయి. ఆయన కూడా తండ్రితనం ఉన్నవాడు కాబట్టి అవతల వారి స్థాయిని బట్టి అనుగ్రహించేస్తాడు. అంతేకాని నువ్వు ఇలా ఉంటేనే అనుగ్రహిస్తానన్న లక్షణం పరమశివుడి దగ్గర ఉండదు. ఏదో ఇన్ని తెలిసి ఉండాలి, ఇలా ఉండాలి అన్న లక్షణం ఆయన దగ్గర ఉండదు. తండ్రితనం ఉంటుంది. అంటే ఆయన భక్తికి అంత వశుడైపోతాడు. తప్పు చేసినవాడు ఈశ్వరా తప్పు చేశాను, శరణం తరుణిందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతావుభౌ శరణం నాణ్యతుపైబి దైవతం అన్నాడు అనుకోండి, అంతే పొంగిపోతాడు. త్రికరణ శుద్ధిగా భక్తితో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే క్షమిస్తాడు. ఆ హృదయం ఉన్నవాడు కనుక దేవతలు ఋషులు అందరూ వచ్చి ఆయనని స్తోత్రం చేశారు. ఊర్ణనాభిగతి, ఈ విశ్వ జనన వినాశ వృద్ధి హేతిభూతుండవగుచుందు విశరుద్ర, ఈశ్వర ఈ సమస్త విశ్వానికి నిర్మించేవాడివి నువ్వే, వృద్ధి చేసేవాడివి నువ్వే, వినాశనం చేసేవాడివి నువ్వే. అటువంటి నువ్వే మా మీద ఆగ్రహిస్తే మేమెక్కడ నిలబడతాం, కాపాడమన్నారు. మళ్ళీ దేవతలందరినీ అనుగ్రహించి భగుడికి కళ్ళిచ్చాడు. పూష అనబడేటటువంటి సూర్యుడికి దంతములను అమరేటట్టుగా అనుగ్రహించాడు. అలాగే భృగువికి మీసాలు గడ్డాలు మళ్ళీ మొలిచేటట్టుగా అనుగ్రహించాడు. దక్ష ప్రజాపతి శిరస్సు తెగిపోయింది కాబట్టి గొర్రె తలకాయ తీసుకొచ్చి అంటించేటట్టు దక్ష ప్రజాపతి లేచి యజ్ఞం ఆగిపోకూడదు కనుక యజ్ఞం పూర్తి చేసేటట్టు అనుగ్రహించాడు. ఈ దక్ష ప్రజాపతికి సంబంధించినటువంటి దక్షయజ్ఞము అనబడేటటువంటి ఆఖ్యానము ఎక్కడెక్కడ చెప్పబడుతుందో అక్కడక్కడ పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు. ఎప్పుడైనా ఈ దక్షయజ్ఞ ధ్వంసమనబడేటటువంటి కథని ధీయుతులై చదివిన, ధీరుండై వినిన, వాడు మంచి బుద్ధితో చెప్పిన, మంచి బుద్ధితో విన్నా, ఆ కారణం చేత అటువంటి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యము కీర్తియు కలుగును, తొలగును భవబంధంబులు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఆయుర్దాయం కలుగుతుంది, అపమృత్యు దోషం పోతుంది. 2 ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది, కీర్తి కలుగుతుంది, అన్నిటినీ మించి భవబంధములు తొలగిపోతాయి. కాబట్టి ఈ దక్షయజ్ఞ ధ్వంసం అనేటటువంటి ఆఖ్యానము ఏది ఉన్నదో అంత ప్రఖ్యాతి వహించినదై
ప్రవచనయోగ్యమై భక్తుల చేత శ్రవణము చేయబడేటటువంటి విశేషమైన ఇతివృత్తమవుతుందని పరమేశ్వరుడు వరమిచ్చాడు. ఆ విధంగా దక్షయజ్ఞం పరిసమాప్తమైంది. అంటే ఇందులో విశ్వాహ భైషజీ ఆమె లోకం గాడి తప్పుతున్నప్పుడు లోకానికంతటికీ మార్గం దొరకడానికి పరమశివుణ్ణి రుద్రుణ్ణి చేసింది, రుద్రుడిని శివుణ్ణి చేసింది. చేసి ఆమె వలననే దక్షయజ్ఞ ధ్వంసమై శివనామాన్ని ధిక్కరించకూడదని, శివనింద చెయ్యకూడదని, శివనామ భజన చెయ్యడం లోకానికి ఉత్తమమని లోకానికంతటికీ తెలిసేటట్టుగా ఆ తల్లి చేసింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారదుడు ప్రపంచానికి మేలు చేసేవాడు. నారద ఉపాసన, నారదుడిని స్మరిస్తే దేవతలంతా మనకు మంచిది చేస్తారు. నారదుడు మనల్ని రక్షిస్తాడు. నారదుడు అనగానే మహర్షి అని చేర్చి ముందు గౌరవించడం నేర్చుకోవాలి. నారద మహర్షి అనాల, నారదుడు అనకూడదు. మనం నారదుడా అనకూడదు. నారద మహర్షి పూర్ణంగా పేరు పిలాల, స్పష్టంగా సంపూర్ణంగా పిలిచాల. నారాయణ ఎంత బాగుంది పేరు. అట్లా గౌరవించడం నేర్చుకోవాలి. నారదుడు అనకూడదు, మనం నారద మహర్షినే అనాల. అప్పుడు ఆయన గొప్పదనం అర్థమవుతుంది. నారద మహర్షి అంటేనే గొప్పదనం అర్థమవుతుంది. లోక కళ్యాణం కోసం అవమానాలు పడుతున్నాడు, పాపం కష్టపడుతున్నాడని అర్థమవుతుంది. నారద మహర్షి అంటే ఆసక్తి కలిగింది కదా. ఇప్పుడు చూడండి, ఆ మహర్షి ఎంతటి గొప్పవాడో మీకే అర్థమవుతుంది. ఆయనకు గల మంచి గుణాలు ఎన్నో ఉన్నాయి, వినండి. సంహితలలో, వేదంలో మానవుల కోసం చెప్పబడినటువంటి ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలన్నీ తెలిసిన విద్వాంసుడు నారద మహర్షి మాత్రమే. ఆయనకు గాథాచందం, సామవేదంలోని ధర్మాలు తెలుసు. సామగానాన్ని మధురంగా గానం చేసే విద్వాంసుడు. ఆత్మాన సర్వమోక్షిభ్య కృతిమాన్ కృత్యవిత్ తథా. ముక్తిని కోరుకునే వారికి ఆయనే స్వయంగా ఉపాయాలు చెబుతాడు. ఎప్పుడూ ధర్మశాస్త్రాల్లోని విషయం మీదే మనస్సు నిలిపి ఉంచుతాడు. శాస్త్రజ్ఞానం తెలిసిన పండితుడు. శాస్త్ర విషయంలో సమబుద్ధితో ఉంటాడు. వేదంలో ఉండే సంశయాలను తీరుస్తాడు. అర్థంతో సహా వ్యాఖ్యానాలు చేస్తాడు. స్వభావంతో ధర్మమందు ఆసక్తి కలిగి ఉంటాడు. లోపాలు, ఆగమాలు మొదలైన వాటిలో కూడా ప్రయోగాలు కూడా చేసి చూపిస్తాడు. ఒకే అర్థం గల పదాలను, అనేక అర్థాలు గల పదాలను విడివిడిగా విడదీసి చూపిస్తాడు. అనేక శబ్దాలను ఒకే అర్థంతో చెప్తాడు. ఒకే అర్థాన్ని భిన్న శబ్దాలతో చెప్తాడు. అంతటి ప్రతిభాశాలి నారద మహర్షి. సకల వర్గాల మార్పు విషయంలోనూ, అన్ని అధికరణాల్లోనూ ఆ నారద మహర్షి లోకంలో ప్రమాణంగా ఉన్నాడు. అందరికీ అన్ని వేళలా పూజ్యుడై ఉన్నాడు. అచ్చులు, హల్లులు, ఛందస్సులు, నిఘంటువులు వాటి వాటి భాగాల స్మరణ చేస్తూ నిజతత్వాన్ని తెలుపుతాడు నారదుడు. మానవులలోని హృదయాంతరాళాల్లో దాగినటువంటి అంశాలను వెలికి తీసి చూపిస్తాడు నారదుడు. వేరుగా ఉన్నట్టు వచనాలను, నిశ్చయంగా చెప్పబడినటువంటి అంశాలను బాగా గుర్తించి చెబుతాడు. తనకు ఇతరులకు స్వర సంస్కారాలను ఆచరిస్తాడు. మాట్లాడే మాటల్లో ఏకత్వ, బహుత్వ సాధన చేసి నైపుణ్యం చూపిస్తాడు. పరమార్థాన్ని వెంటనే గ్రహిస్తాడు. అపరాధాలను గుర్తిస్తాడు. వ్యాకరణ శాస్త్రానికి సంబంధించిన తద్దితాలను ప్రయోగించడంలో నైపుణ్యం గలవాడు. అంటే మన మాటలను స్వర వర్ణ అర్థాలతో అలంకరించి మాట్లాడగల బుద్ధివంతుడు. ధాతువుల గురించి తెలిసినటువంటి పరిపూర్ణ జ్ఞాని.
5 రకాలలో అక్షరాలను స్వరాలను విభాగం చేసి చూపిస్తాడు. ఇవి నారద మహర్షికి గల అర్హతలు. ఇంకా మరికొన్ని ప్రత్యేక అర్హతలు ఉన్నాయి. వాటిని కూడా ఈ మహాభారతంలో ఆయా సందర్భాల్లో మనం తెలుసుకుందాం. నారద మహర్షి యొక్క గొప్పతనం కనుక నారద మహర్షి అనగానే పక్కపక్క నవ్వకూడదు. మనం ఈ అర్హతను గుర్తు చేసుకోవాలి. అర్హతలంతా గుర్తు చేసుకుంటే నవ్వటానికి మనకు అప్పుడు రాదు, భయం వస్తుంది. అంటే భక్తి భావాన్ని పెంచుకుంటే మంచిది. మనకు పుణ్యం లభిస్తుంది. నారద మహర్షి గురించి లోకంలో గల అపభ్రంశమైనటువంటి ప్రచారం తొలగిపోవాలనేటువంటి ఏది విడిచిపెట్టకుండా వర్ణించడం జరిగింది కదా ఇక్కడ. ఇక కథలోకి ఇక దీన్ని ఒకటొకటిగా నేను చెప్పింటే ఇంకా చాలా టైం అయిపోవు. అందుకని ముందు ముందు వచ్చేటువంటి మనకు మహాభారతంలో అక్కడక్కడ నారద మహర్షి మనకు కనపడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఆయన గురించి మనం ప్రశంసలు చేసుకుందాం. ఇప్పుడు మనం కథలోకి ప్రవేశిస్తాం. మహాత్ముడైనటువంటి నారద మహర్షి ధర్మరాజు భవనంలోకి అడుగుపెట్టాడు. వెంటనే పాండవులు తమ ఆసనంలోంచి పైకి లేచారు. ధర్మరాజు గబగబా ఆయనకు ఎదురు వెళ్ళి నమస్కారం చేసి స్వాగతం పలికి లోపలికి తీసుకొని వచ్చి అందమైన ఆసనంలో కూర్చోబెట్టాడు. భక్తిగా ఆయనను పూజించాడు. ఆ పూజకు నారద మహర్షి ఎంతో ఆనందించాడు. ధర్మరాజు మేలును కోరుకుంటూ హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు. ధర్మరాజును కూర్చోమని ఆజ్ఞాపించాడు. ధర్మరాజు కూర్చొని మహర్షుల వారు వచ్చారనేటువంటి వార్తను ద్రౌపదికి తెలిపాడు. ద్రౌపది ఎంతో శుచిగా అక్కడికి వచ్చి మహర్షి పాదాలకు నమస్కారం చేసి నిలబడింది. నారద మహర్షి ఆమెను ఆశీర్వదించి లోపలికి వెళ్ళమని ఆదేశించాడు. ద్రౌపది లోపలికి వెళ్ళింది. తర్వాత ఆయన పాండవులందరూ వింటుండగా ఏకాంతంలో ధర్మరాజుతో ఇలా అన్నాడు: ద్రౌపది మీకు ధర్మపత్ని, మీకు కీర్తిని లభింపజేస్తుంది. ఆమె కారణంగా మీకు వైరం కలగకూడదు, మీలో భేదాభిప్రాయాలు రాకూడదు. ఈ విషయం మీకు బాగా అర్థం కావటానికి ఒక కథ ఉంది, దానిని చెబుతాను వినండి. పూర్వము సుందోపసుందులు అనేటువంటి 2 రాక్షస సోదరులు ఉండేవారు. వారెప్పుడూ ఒకే చోట కలిసి ఉండేవారు. రాక్షసుల కథ చెప్తున్నాడు. అందుచేత ఎవరూ వారిని చంపలేరు అనే మాట ముల్లోకాల్లోనూ వ్యాపించింది. వారిది ఒకటే రాజ్యం, ఒకటే ఇల్లు, ఒకటే మంచం, ఒకటే కంచం, ఒకటే ఆసనం. కలిసి తినేవారు, కలిసి పడుకునేవారు. అంతగా ఆ సుందోపసుందులు కలిసి ఉండేవారు. ఒకనాడు వారు తిలోత్తమ అనేటువంటి అప్సర ప్రేమలో పడి ఒకరినొకరు చంపేసుకున్నారు. ఏం ప్రయోజనం ధర్మరాజా? అందుచేత మీ మధ్యలో ప్రేమ భావాన్ని పెంచుకోండి, మీ మధ్యలో పెంచుకోండి, మీలో మీకు విరోధం రాకుండా చూసుకోండి అలా అన్నాడు. మహర్షి కథను ఇలా సంక్షిప్తంగా చెప్పేసరికి ధర్మరాజుకు కుతూహలం పెరిగింది. వారి గురించి ఇంకా తెలుసుకోవాలనిపించింది. మహర్షిని ఇలా అడిగాడు: మహాముని, మీరు చెప్పినటువంటి సుందోపసుంతులు ఎవరు పుత్రులు? వారి మధ్యలో శత్రుత్వం ఎలా పుట్టింది? మీరు చెప్పిన ఆ తిలోత్తమ అప్సరస లేదా దేవకన్య దేనికోసం వారు కొట్టుకున్నారు? ఒకరినొకరు ఎందుకు చంపుకున్నారు? ఈ కథను విస్తారంగా చెప్పండి. బ్రహ్మర్షి, వీరి చరిత్ర వినాలని మాకెంతో కుతూహలంగా ఉంది, చెప్పండి అన్నారు. దయచేసి పూర్తిగా చెప్పండి అని ప్రార్థించాడు ధర్మరాజు. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ధర్మరాజు కోరిన మేరకు నారద మహర్షి ఇలా అన్నాడు: ధర్మరాజా, సుందోపసుందుల కథను చెబుతున్నాను, సోదరులతో కలిసి విను. పూర్వము హిరణ్యకశిపుడు వంశంలో నికుంభుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. అతడు మహాబలవంతుడు, తేజశాలి. అతడికి తన వంటి
తన వంటి బలము, తన వంటి తేజస్సు గల 2 పుత్రులు పుట్టారు. అంతా వాడిలాగే ఉన్నారు మొత్తం. వారే సుందుడు, ఉపసంధుడు. వారు ఎప్పుడూ కలిసి ఉండటం చేత వారి పేర్లు కూడా కలిసిపోయాయి. అందుచే అందరూ వారిని ఏమంటూ ఉంటారంటే సుందోపసుంధులు అని పిలిచారు. వారిద్దరు కూడా అతి భయంకరులు. ఇద్దరి మనస్సు కూడా అతి క్రూరంగా ఉంటుంది. ఇద్దరిది ఒకటే నిశ్చయం, ఒకటే అభిప్రాయం, ఒకే పని చేస్తారు. చిత్రం ఏమిటంటే సుఖదుఖాల్లో కూడా వారు వేరువేరుగా లేరు, ఒకటిగానే ఉన్నారు, కలిసే ఉన్నారు. అది ఎన్నో కథలు ఇట్లా వస్తూ ఉంటుంది. ఈ రాక్షసుల స్వభావం అటువంటిది ఉంటుంది. వారి బంధం అంత గాఢంగా గట్టి పడిపోయింది. వినాన్యోన్యం న భుంజాతే వినాన్యోన్యం న జల్పతః అన్యోన్యస్య ప్రయకరౌ అన్యోన్యస్య ప్రియం వదౌ ప్రియం వదౌ. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు, ఒకరు లేకుండా మరొకరితో మాట్లాడలేరు, ఒకరి కోసం ఒకరు ప్రియం ఆచరించుకుంటూ ఉన్నారు, తీయగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వారిది ఒకటే శీలం, ఒకే ఆచరణ. అయితే ఒక చిన్న భేదం, జీవాత్మ మాత్రమే రెండుగా విడిపోయి ఇద్దరైనారు తప్పితే మిగిలినదంతా ఒకటే. ఆ శరీరాలు ఒకే విధంగా ఉంటాయి, జీవాత్మలు మాత్రమే విడిపోయాయి అంతే. పరమాత్ముడు ఒక్కడే, జీవాత్మలు. ఆ ఇద్దరి పరాక్రమం సమానంగా ఉంటుంది. ఇద్దరు ఒకే అభిప్రాయంతో ఒకే రకంగా చెడు పనులు చేశారు, చేస్తూనే ఉండరు ఎప్పుడు కూడా. ఒకనాడు వారికి ఒకే రకమైన ఒక వింత కోరిక పుట్టింది, ముల్లోకాలను జయించాలి అనేటువంటిది. ఈ రాక్షసులకు ఎప్పుడూ అదే, వాళ్ళకి ఎప్పుడు 2 కోరికలు ఉంటాయి. ఒకటి అమరత్వము, రెండవది అన్ని లోకాలను జయించాల, తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనిపించింది. అది ఈ రాక్షసుల యొక్క ఒక చెడు గుణం. వెంటనే వారు వింధ్యా పర్వతానికి చేరి తపస్సులు మొదలుపెట్టారు. మొత్తానికి ఎన్ని యోగ శక్తిని పొందాలన్నా కూడా మన పూర్వీకులందరూ దైవత్వంతో కూడిన మహర్షులు కానీ, దేవతలు కానీ, రాక్షసులు కానీ 3 గుణాలతో సంబంధించినటువంటి వాళ్ళు. రజోగుణం, తమోగుణం, సత్వగుణం. ఈ 3 గుణాలు వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళు వరాన్ని పొందటం కానీ, ఎక్కువ శక్తిని పొందటం కానీ, లేక ఎక్కువ రోజులు అంటే కొన్ని వేల సంవత్సరాలు బతకటం కానీ, వాళ్ళకి బుద్ధి పుట్టించేదంతా ఒక్కటే, ఏకాగ్రతతో తపస్సు. ఆ తపస్సు నుంచి ఏమైనా చేసుకోవచ్చు అనటానికి మనకు ఈ ముఖ్యమైనటువంటి ఈ పురాణాలే మనకు సాక్షిగా ఉన్నాయి. తపస్సు, యోగంతో ఏదైనా జయించవచ్చు. ఆ స్వామి మొదట్లో ఆయనకు వినిపించింది భాగవతంలో మనం చెప్పుకున్నాం కదా, తపహ అని తప అని వినిపించింది. తప, ఆ 2 అక్షరాలతోనే ఆయన తపస్సు మొదలుపెట్టాడు. ఆ తపస్సు మొదలు పెడుతున్నంటే అప్పుడు బ్రహ్మకు తోచిందనమాట సృష్టి ఎట్లా చేసేదని. అటువంటి స్వామికే అట్లా ఉంటే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అడగాలంటే తపస్సే ఒక పెద్ద యోగం. అందరికి కూడా అదొక, రాక్షసులంతా మాటికి బయలుదేరేవాళ్ళు తపస్సు మొదలు పెడతామని. తపస్సు మొదలుపెట్టారు.
ఆ తపస్సుతో ఆకలి దప్పులతో అలసిపోయారు కూడా. జటలు పెంచుకున్నారు. తపస్సులో అందరికీ అదే అవుతుంది. నారబట్టలు ధరించారు. ఘోరమైనటువంటి తపస్సు చేశారు. వారి అవయవాలు కూడా మాలిన్యంతో నిండిపోయాయి. శరీరము దుమ్ము కొట్టుకొని పోయింది. గాలిని ఆహారంగా తీసుకుంటూ వాయుభక్షణ చేస్తూ కొంతకాలం తపస్సు చేశారు. తర్వాత తమ శరీరాన్ని కోసి అగ్నికి ఆహుతి చేస్తూ తపస్సు చేశారు. ఇంకా తీవ్రమైనటువంటి తపస్సు చేశారు. బొటన వేలిపై నిలబడి చేతులు పైకెత్తి కనురెప్ప వేయకుండా కఠిన నియమంతో చాలా కాలం తపస్సు చేశారు. వారి తపోగ్నికి వింధ్యా పర్వతమే తాళలేక ఆ తపశ్శక్తి అటువంటిది. మనం దత్తదర్శనంలో అత్రి మహర్షి యొక్క తపస్సుకి తల్లడిల్లిపోయి త్రిమూర్తులు వచ్చి ప్రత్యక్షమయ్యారు. జ్ఞాపకం ఉందా మీకు? తపస్సు అంటే ఏమిటి, ఆ ఉష్ణం ఎట్లా పుడుతుంది, శరీరం నుంచి ఏ విధంగా, అది మీరు దత్తదర్శనం జ్ఞాపకం చేసుకుంటే తపస్సు అంటే ఏమిటిని తెలియటానికి దత్తదర్శనం చదివితేనే మంచిది. అంత కోరికను అత్రి మహర్షి నెరవేర్చుకున్నాడు. అట్లనే వీళ్ళిద్దరికి కూడా వారి యొక్క తపోగ్నికి వింధ్యా పర్వతమే తాళలేక వెలువెల్లాడిపోయింది. ఆ పర్వతం నుండి పొగలు వెలువడ్డాయి. పర్వతమే శాకంగా అయిపోయింది. అంత గొప్పగా సుందోపసుందులు తపస్సు చేశారు. ఆ తపస్సుకు దేవతలు భయపడిపోయారు కూడా. వారి యొక్క తపస్సు చెడగొట్టడానికి ఎన్నో విఘ్నాలు కల్పించారు. అంత తపస్సు చేయకూడదు వాళ్ళని. దేవతా స్త్రీలను వారి వద్దకు కూడా పంపించారు. చాలా విలువైనటువంటి రత్నాలను రాసులుగా వారి ముందు కుమ్మరించారు కూడా. అంటే వాళ్ళని మబ్బు పెట్టడానికి ఏమేమో చేశారు. మాటికి వారిని మోసగించాలని చూశారు. కానీ సుందోపసుందులు పట్టినటువంటి పట్టు వారు తపస్సు నుంచి కొంచెం కూడా కదలలేదు. ఇవి ఏది లెక్కలేదు వీళ్ళకి. ఈ దేవతలు పరీక్ష చేసేదంతా కూడా, ఇంద్రాది దేవతలు పరీక్ష చేసేది ఏదీ లెక్కలేదు వీళ్ళకి. తమ నియమాన్ని సడిలించలేదు, నిగ్రహాన్ని కోల్పోలేదు. దానికే పట్టుదల అని. భక్తి కూడా అదే పట్టుదల మనకు. ఇక దేవతలంతా ఇక లాభం లేదని దేవతలు వారిపై ఇంకా ఎక్కువ మాయను ప్రయోగించారు. అంతే. వారి వద్దకు చెల్లెళ్ళు, తల్లులు, భార్యలు, ఆత్మీయులు పరిగెత్తుకొని వచ్చారు. శూలం పట్టుకున్న ఒక రాక్షసుడు వారిని తరుముకుంటూ వచ్చాడు. అంటే వాళ్ళ బంధువుల మీద రాక్షసుల్ని వదిలారు. ఆ వదులుతోనే వాళ్ళంతా భయపడుకొని వెళుతుంటే వెనకతటి నుంచి ఒక రాక్షసుడు తరుముకొని వస్తున్నాడు. వారెంతో భయపడి నేల మీద పడ్డారు అడ్డంగా వీళ్ళ ముందర. అయినా ఆ రాక్షసుడు వదలక వారిని నేల మీద దొర్లించాడు వాడు, వచ్చినటువంటి వాడు. అప్పుడు వారి బంధువులు పెద్దగా రోధించసాగారు. భయపడ్డారు వాళ్ళందరూ కూడా. వారి ఆభరణాలు, వస్త్రాలు జారిపోయాయి. ఎంతో దీనంగా సుందోపసుందులను రక్షించమని ప్రార్థించారు. దగ్గర వచ్చి ఇంకిదొకటే ఉపాయం పన్నారు వాళ్ళు, బంధుమోహ ఉపాయాన్ని. వారి రోదనలు అరణ్య రోదనలే అయ్యాయి. అరణ్యంలో ఎంత అరిచినా ఎవరు రారు కదా, దైవకృప ఉండవలసిందే కదా, లేకపోతే ప్రయోజనం లేదు. ఎవరు అడిగేవాళ్లే ఉండరు అరణ్యంలో. ఆ విధంగా వాళ్ళు ఎంత అరిచినా కూడా ఏమీ ప్రయోజనం లేదు. అయినా సుందోపసుందులు వారి గోల పట్టించుకోలేదు. వాళ్ళంత హఠంగా తపస్సును విడిచిపెట్టలేదు, వ్రతాన్ని కూడా పాడు చేసుకోలేదు. వారిద్దరిలో ఏ ఒక్కరు కూడా చలించకుండా ఆ ఉండటాన్ని చూసి సిగ్గుపడి అందరూ కూడా అంత మాయ అంతర్ధానం అయ్యారు. వాళ్ళు బంధువులు కాదు, ఎవరు కాదు, అంత మాయతో కప్పబడింది. సిగ్గుపడి వాళ్ళందరూ పరిగెత్తిపోయారు. ఇంకేం ప్రయోజనం లేదు. ఇక వారి తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుడి క్రిందికి దిగి వచ్చాడు. ఇంకంతే. ఇంకా ఓడిపోవాల్సి వచ్చింది. బ్రహ్మ ఎప్పుడూ అంతే ఓడిపోతుంటాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.